హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి డైలీ వ్లాగ్స్. ఇక్కడ నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? మేమైతే మా విలేజ్లో బోనాల ఫెస్టివల్ ఉంటే వెళ్ళాము. బ్రాహ్మణ ఎల్లమ్మ దేవుడి కళ్యాణం అయితే ఉండింది. అక్కడికైతే వెళ్ళాము. అక్కడ విలేజ్కి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మేమైతే అమ్మవారికి బోనం సమర్పించాలనుకుంటున్నాము. ఇంకా పొంగల్ రెడీ అయితే చేస్తున్నాను నేను ఇక్కడికైతే ఒకరైతే వచ్చారు. ఇంకా ఎల్లమ్మ కథ చెప్పి మనీ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా పొంగల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చింది. ఇక ఫైనల్గా అయితే బెల్లం వేసుకోవాలి. వచ్చిన విధంగా ఇవి వేసుకోవాలన్నట్టు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా ఉంచి తీసేస్తే ఇంకా బోనం అనేది రెడీ అయిపోతుంది, అంటే పొంగల్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మా వదిన ఏం చేస్తుందంటే పత్తి గింజలు అయ్యాయి గిలుతుంది. మా ఇంటి పక్కన అమ్మమ్మ అయితే మేము వచ్చినామని చాలా డేస్కి ఇంటికి వచ్చి ముచ్చట పెడుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? నేనైతే బోనం రెడీ అయింది కదా, అది చల్లారినాక ఇంకా పుదియ అయితే ఫస్ట్ అయితే సున్నం కొంచెం కింద సున్నం అయితే రాయాలన్నమాట బోనం చేస్తే. సో నేనైతే అలా చేశాను. ఇంకా ఫైనల్గా స్టార్ట్ చేశాను. ఇంకా పసుపు రాయడం అయితే కుండకి అయితే పసుపు రాస్తున్నాను. అక్కడ మా వదిన ఏం చేస్తుంది అనుకుంటున్నారా మీరైతే? అక్కడ ఆమె కాటన్ ఉంటుంది కదా అండి, కాటన్లో గింజలు అంటే పత్తిలో గింజలు అనేది సపరేట్ చేస్తుంది అన్నమాట, కాటన్ పత్తిని. ఎందుకంటే ఇప్పుడు మనం పూజకి ఒత్తులు తయారు చేసుకుంటాం కదా, సో అలా చేద్దామన్నట్టుగా ఇంకా ఆమె అయితే అదే ఆ వర్క్లో ఉంది. ఇంకా నేనైతే ఈ బోనం పుదియడంలోనైతే ఉన్నాను. పసుపుతో అయితే కంప్లీట్గా రాసేసానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అనుకుంటున్నారా? కుంకుమ బొట్లు అయితే పెట్టాలి కుండకి. ఇంకా ఆ ప్రాసెస్లో అయితే ఉన్నాను. ఇంకా ఇట్లా కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఇయర్ బాగా ఫెస్టివల్ అయితే జరుగుతుందండి. బాగా చేస్తారు, ఘనంగా చేస్తారు, గ్రాండ్గా ప్రతి ఇయరు. అయితే మేము లాస్ట్ ఇయర్ చేయలేదు, అది మిస్ అయిందనే ఈ ఇయర్ ఖచ్చితంగా చేయాలన్నట్టుగా ఇంకా విలేజ్కి వచ్చి మొత్తం క్లీన్ చేసుకున్నాము. పసుపుతో అయితే కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే కుంకుమ బొట్లు అయితే స్టార్ట్ చేయాలన్నమాట బోనంకి. అంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇక్కడ మా వదిన అయితే ఆ పత్తి కాటన్ తీసుకుంటూ ఉంది. ఇయర్ అయితే ఈ బ్రాహ్మణ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం అయితే బాగా ఘనంగా జరుపుతారు విలేజ్లో అయితే. ఇంకా మేము లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు కాబట్టి ఈసారైనా చేయాలన్నట్టుగా వచ్చేసాము విలేజ్కి అయితే వచ్చాము. పక్కన వాళ్ళు అయితే వచ్చారు మా ఇంటికి మేము రాగానే. చూడండి, నా బోనం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ప్రిపేర్ చేశాను బోనం అయితే. ఎంత బాగుందో చూడండి. నేనైతే ఇప్పుడు దీపం పెట్టుకోవడానికి ఒత్తునైతే ముందుగా నానేసుకున్నాను అన్నమాట. ఎక్కువసేపు దీపం అయితే వెలుగుతూ ఉంటుంది. ఇదే ఇంకా నేను చేసిన బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్లవర్స్ పెట్టాలి. ఇంకా మనం అమ్మవారికి కాబట్టి బోనం సమర్పించేది ఇంకా ఫ్లవర్స్ ఇంకా వేపమండలు అనేవి పెడితే ఇంకా బాగా కళగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ అయిపోయింది పెట్టడం. ఇంకా వేపమండలు అయితే పెడుతున్నాను. ఇలా అయితే చుట్టూ పెట్టేశాను. చూడండి, ఇలా పెట్టేశాను. ఇలా ఉంది ఫైనల్గా బోనం అయితే. ఇదే మా ఊర్లో అయితే ఇదే అన్నట్టు దేవుని గది, దేవుని రూమ్ అన్నమాట. ఇలా ఉంటుంది. విలేజ్లలో ఎలా ఉంటాయి ఇలానే ఉంటాయి కదా. సో ఇలా అయితే నేను ముగ్గు పెట్టాను. దేవుని రూమ్ ఇలా ఉంటుంది. ఫైనల్గా అయితే నేను బోనం అక్కడ రెడీ చేశాను. ఇక్కడ దేవుని రూమ్లోకి అయితే తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చి దేవుడి ముందు అయితే పెట్టాను బోనం అయితే. ఇంకా ఫైనల్గా అయిపోయినాక మేమైతే ఫొటోస్ దిగాము, కొన్ని రెడీ అయ్యి మంచిగా ఫొటోస్ దిగాము బోనాలు వెళ్ళే ముందు. అయితే బోనం వెళ్ళేటప్పుడు నేనైతే ఇంకా మొక్కుకొని నన్ను అయితే కొబ్బరికాయ కొట్టమన్నది మా అమ్మ. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఇంకా ఫైనల్గా ఇంకా తర్వాత అదే బోనం వెళ్ళే ముందు అయితే ఇలా చేయడం అనేది ఇంకా ఒక సాంప్రదాయం అన్నమాట. ఇంట్లో అయితే చేయాలి. తర్వాత మా వదిన, ఇంకా నేనే కదా ఎత్తుకునేది, ఇంకా మా వదిన కూడా మొక్కుకొని ఇంకా నాకు బోనం ఎత్తడానికైతే ఇంకా తీసుకొస్తుంది బోనాన్ని అయితే. ఇంకా నేనైతే ఇంకా ఎత్తుకోవడానికైతే సిద్ధంగా ఉన్నాను బోనాన్ని. ఇంకా ఫైనల్గా అయితే ఎత్తేసుకున్నాను. ఇంకా
ఇంకా వెళ్ళిపోవాలి. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. టెంపుల్ అనేది దూరం ఏం లేదండి, మా ఇంటి పక్కనే ఉంది. ఇదే మా విలేజ్లో మా ఇల్లు. ఇంకా నేనైతే ఇంకా ముందుకి పోతున్నాను, ఇంకా నడుస్తున్నాను. నేనైతే ఆ రోజు శారీ కట్టుకున్నాను. ఇంకా బోనాల ఫెస్టివల్ కదా, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అన్నట్టుగా. ఇంకా బోనం కూడా ఎత్తుకుంటున్నా కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా ఉండడానికి ఇంకా శారీ అయితే కట్టుకోమన్నది మా అమ్మ. ఇంకా సో శారీ కట్టుకున్నాను. ఇంకా మా వదిన ఇంకా బయటికి బోనం వెళ్ళేటప్పుడు తీసేటప్పుడు వాటర్ అయితే ఇట్లా ఆరబోసి ఇంకా మొక్కుకుంటుందన్నమాట. తర్వాత మా అమ్మ కూడా వచ్చి ఇంకా మొక్కుకుంటుంది. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము గుడి దగ్గరికి. చూడండి ఎన్ని బోనాలు ఉన్నాయో, ఎంత మంచిగా, చాలా మంచిగా జరుగుతుందండి ఇక్కడ కళ్యాణం అయితే. చాలామంది జనాలు అయితే వస్తారు. మంచిగా డీజేలు అన్నీ అయితే ఇక్కడ బాగా ఉంటాయన్నమాట. అదే అండి లోపల ఎల్లమ్మ, బ్రాహ్మణ ఎల్లమ్మ గుడి అయితే. ఇక్కడైతే బోనం తీసుకొచ్చి, ఇక్కడేమో ముందు ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే వచ్చిన వాళ్ళు అక్కడ నార్మల్గా మొక్కుకొని ఇంకా గుడి చుట్టూ తిరిగి, ఇక్కడైతే నేనైతే బోనం పెట్టి వచ్చేసాను ఆల్రెడీ. ఇదే లోపల ఎల్లమ్మ పుట్ట, అంటే బ్రాహ్మణ ఎల్లమ్మది. ఇక్కడైతే బయట ఇంకా డ్యాన్సులు అవి ఇవి అయితే వేస్తున్నారు. వీళ్ళైతే శారీస్ కూడా పంచారండి. ఇక్కడైతే భజన వేస్తున్నారు మంచిగా. ఆ ఫెస్టివల్ చేసే వాళ్ళైతే, బ్రాహ్మణ ఎల్లమ్మ కళ్యాణం వాళ్ళు చేసే వాళ్ళైతే ఇక్కడ శారీస్ కూడా అందరికీ ఇచ్చారు, సేమ్ శారీస్. సో వాళ్ళు భజన వేసే వాళ్ళు కట్టుకున్నారు కదా, అదే శారీ అండి ఇక్కడ ఇచ్చినది. ఇక్కడైతే మంచిగా డీజే సాంగ్స్తో డ్యాన్స్ వేస్తున్నారు ఒక్కొక్కరు.